ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారికి 2 రోజులుగా పవిత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన ఈ రోజు ఇరు దేవేరులతో స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు. రంగమండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి నేసదాని మరగా సాగాని సని సగమగ సగమదని దమదని సగమగ సగసని సని దని దమనమగ సంగమండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల, బంగారు పావడలు పచరించి ఇరుగడల, శృంగారముగ సురలు సేవ సేయగను. అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, 10,000 విధములను పారుపత్యము చేయుచు. అదిగో కొలువై ఉన్నాడు. హస్తులు పొగడ నిండు వెన్నెల పూలదండరమరా, నేసదాని మరగా సాగాని సని సగమగ సగమదని దమదని సగమగ సగసని సని దని దమనమగ నిండి పైడి కుదియలను
నేత్రహస్తులు పొగడా నిండు వెన్నెలా పూలదండలమరా కుండిగను కానుకలను కొనరలక్కలు చేయా కుండిగను కానుకలను కొనరలక్కలు చేయా దండి మీరగనిపుడు దేవరాయడు చలగి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపది పదిరే ఆ విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి నిసదాని మదగామ సాగాని సని సగమగ సగమదని దమదని సగమగ సగ సని సని దని దమదమద అంగరంగ వైభవముల రంగుగా చేకొనుచు మంగళారతుల మహిమ వెలసి శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు శృంగారమైనట్టి మా శ్రీ వెంకటాధిపుడు అంగనలు కొలువగా అప్పుడు వేంచేసి అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపది పదిరే ఆ విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు రంగ రంగ శ్రీరంగ రంగ 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 హరి అంతరంగ రంగ రంగ శ్రీరంగ రంగ రంగ అలమేలు మంగ హరి అంతరంగ శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశ్వాంతరాత్ముడైన శ్రీవెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. శ్రీవారు వెలసిన తిరుమల యుగ యుగాలుగా పుణ్యక్షేత్రాలలో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మము పూర్ణాహుతి కార్యక్రమంలో పవిత్రోత్సవరాయుడే కనువిందు చేస్తూ ఉన్నాడు. ఈ తిరుమల క్షేత్రం ప్రభావ వైభవాలకు, ప్రశస్తి ప్రచారాలకు ప్రధాన ఆకరమై తరతరాలుగా విరాజిల్లుతూ ఉన్నది. అసంఖ్యాక దివ్య భవ్య తీర్థాలకు, మహిమలకు కాణాచి. కొండలపై నెలకొన్న శ్రీనివాసస్వామి చిరుదరహాసాలు చిందించే దివ్య సుందర స్వరూపుడు. అటువంటి స్వామివారి పవిత్రోత్సవ పూర్ణాహుతి కార్యక్రమం శ్రీకారం చుట్టుకుని అత్యంత శోభాయమానంగా వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహింపబడుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉపనిషత్ ప్రతిపాదిత సత్యాన్ని కనులారా వీక్షిస్తూ ఉన్నాను. పరబ్రహ్మ అయినటువంటి శ్రీనివాసునికి జరుగుతూ ఉండేటువంటి ఈ పవిత్రమైనటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా వార్షికంగా నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం, మృతా శౌచం లేదా
వివిధ సమయాల్లో క్షేత్ర దర్శనం, ఆలయ ప్రవేశం నిషిద్ధం. యాత్రికులు, భక్తులు తమ తమ యాత్రల విషయంలో ఎంతో నియమాలను భక్తితో సక్రమంగా పాటించినప్పటికీ తమకు తెలియకుండా ఒకప్పుడు కొండకు రావడం, స్వామిని దర్శించడం జరుగుతుంది. అటువంటి జాతాశౌచ, మృతాశౌచాది దోషాల వల్ల ఆలయానికి ఏర్పడేటువంటి ఆ అశుచి దోషాన్ని తొలగించి పవిత్రతను ఆపాదించేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆగమోక్తమైనటువంటి ఉత్సవం ఈ దివ్యమైన పవిత్రోత్సవాలు. ఈ త్రయాహ్నిక పవిత్రోత్సవాలు నిర్వహింపబడేటువంటి వేళ భక్తుల అందరి పక్షాన సంకల్పాన్ని స్వీకరిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు గారి దంపతులు. ఈ యొక్క పవిత్రోత్సవాలు ఆలయ శుద్ధిని, ఉత్సవ శుద్ధిని తీసుకురావడమే కాదు, మానవుని మనస్సులో ఉండేటువంటి మనోమలాన్ని కూడా చక్కగా పరిహరింపజేస్తాయి. శతాబ్దాలుగా తిరుమల ఆలయంలో జరపబడుతూ ఉండేటువంటి ఉత్సవాలు ప్రకృత కాలంలో ఇవి త్రయాహ్నికంగా నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో జరుగుతూ ఉండేటువంటి ఈ పవిత్రోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరగటమే కాదు, ఇవి దోషాలను తొలగించి ఆలయ పవిత్రతకు మరింతటి సాత్వికతను, తేజస్సును ఇనుమడింపజేసేటువంటివి. స్వామివారి యొక్క సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారి యొక్క ఊరేగింపుతో ఇవి లాంఛనంగా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఆయన పల్లకినెక్కి ఆలయాన్ని విడిచి పురవీధుల్లో తిరుగుతూ ఉంటే అది వచ్చే ఇది వచ్చే అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరో అసురులు అని ఆ యొక్క రాక్షస సేనలకు అన్నమాచార్యాది వాగ్గేయకారులు హెచ్చరికలు చేస్తూ ఉంటే ప్రారంభమైనటువంటి పవిత్రోత్సవాలు. కార్యనిర్వహణాధికారి సంకల్పంతో పూర్ణాహుతి కార్యక్రమం అది పరిపూర్ణమయ్యేటువంటి దివ్య నేపథ్యం ఇది. ఇటువంటి పవిత్రోత్సవాలను నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క వైభవానికి కాణాచి అయినటువంటి వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరి సంకల్పం కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా సాగుతూ ఉన్నది. వేదములే శిలలైన తిరుమలపై శ్రీనివాసుని పావన పాదరాజీవాలని ఆశ్రయించడానికి ఎందరెందరో శరణాగతులై విచ్చేస్తూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైన శ్రీవారి కటాక్షమనే వెలుగులో తమలోని అజ్ఞాన తమస్సులు తొలగించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు ఇహపర సుఖాలకై వెంకటరమణ స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. మునులకు, నిఖిల దేవతలకు, నిత్యముక్తులకు గోచరించేటువంటి శ్రీనివాసుడు భక్త సులభుడై తిరుమలపై ఆనంద నిలయ నివాసుడై సమవర్తి సకల లోకాలను పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి వైఖానస భగవత్ శాస్త్రోక్త ఆరాధనలతో ఆయన తన విభూతిని పంచుతూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క పవిత్రోత్సవాలు సంవత్సరంలో జరిగేటువంటి అన్ని ఉత్సవాలకు పవిత్రతను ఆపాదించేటువంటి రీతిలో ఈ యొక్క ఆలయానికే మరింత సాత్వికతను, తేజస్సును పెంచుతూ పవిత్రతను మరింతగా ఇనుమడింపజేస్తూ ఉన్నాయి. అటువంటి ఉత్సవాలు మరి శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి జరిగి ఈనాడు 3వ రోజు ద్వాదశి రోజున పూర్ణాహుతితో ఇవి పరిసమాప్తమవుతూ ఉన్నాయి. ఈ యొక్క ఉత్సవాలు మొదటి రోజున ప్రారంభమై అవి భక్తులందరికీ కూడా హోమాదులతో సాక్షాత్కరించే అగ్ని ప్రతిష్ఠ చేశారు. వేదికపై ఒకవైపు నవకలశాన్ని, మరొక వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారు. వీటికి ముందుగా స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సహిత మలయప్ప స్వామిని ఆసీనుల్ని చేయడం మనం దర్శించాం. స్వామివారికి సమర్పించేటువంటి ఆ వస్త్రాదులను, సమర్పింపబడేటువంటి ద్రవ్యాదులను అన్నిటినీ కూడా భక్తులు వీక్షించి నమస్కరిస్తూ ఉన్నారు. ఏ దివ్య వస్తువులు ఈ పూర్ణాహుతిలో ఉండేటువంటి ఆ యొక్క పుణ్యాహవచనంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి. ఈ దివ్యమైన క్షేత్రంలో మరింత పవిత్రంగా అవి తీర్చిదిద్దబడుతూ ఉన్నాయి. అవన్నీ పూర్ణాహుతిలో సమర్పింపబడుతూ ఉన్నాయి. అటువంటి పూర్ణాహుతి ద్రవ్యాలకు నమస్కరించడం ఎంతటి భాగ్యం. తామర తూడుల్లా ఉండేటువంటి తులసి పూలల్లా ఉండేటువంటి ఆ పూసల పట్టు పవిత్రాలను యాగశాలలో ప్రతిష్ఠించి వైఖానస శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించడం జరిగింది.
హోమం పూర్తయిన తరువాత శ్రీదేవి భూదేవి సహిత స్వామివారికి కంకణ ధారణం చేసి హోమతిలకం పెట్టి ఆ స్నాన వస్త్రాలను ధరింపచేసుకున్నటువంటి శ్రీనివాసునికి తిరుమజ్జనం చేశారు. ఆ స్వామి అలా తిరుమజ్జనాదులతో ఎంతో వైభవంగా కనుల ముందు ఉన్నారు. ఈ పవిత్రోత్సవాల్లో పెరుగుతో, తేనెతో, కొబ్బరి నీళ్లతో, పసుపుతో అభిషేకాన్ని అందుకుని స్వామి చివరగా చందనాన్ని కూడా విలాసంగా అందుకున్నారు. ధూప దీప హారతులను స్వీకరించినటువంటి ఆ స్వామి దృష్టి దోష పరిహరణార్థం కుంభహారతిని కూడా అందుకున్నారు. ఆ స్వామికి సమర్పింపబడిన జలాలను పూతోభవ అనే అర్చక స్వాములు జల్లుతూ ఉంటే ఈ యొక్క ఉత్సవంలో పాలు పంచుకున్న భక్తాదులందరూ అందుకున్నారు. అటువంటి పవిత్రాలను రెండవ రోజు శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు తరువాత జరిగినటువంటి హోమాదుల్లో ఉంచటం జరిగింది. అలాగే అభిషేకం చేయించడం కూడా ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ స్వామి యొక్క సరసన ఉంచినటువంటి ఆ పట్టు పవిత్రాలను పరివార దేవతలందరికీ కూడా సమర్పింపటం జరిగింది. అటువంటి స్వామివారికి ఈ మూడవ రోజు మొదటి 2 రోజుల మాదిరిగా యాగశాలలో హోమాలు జరిగాయి, ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరిగాయి, నైవేద్య అలంకారాలు అయ్యాయి. ఈ పూర్ణాహుతి ఈ రాత్రి వేళ పరిపూర్ణమవుతూ ఉన్నాయి. అటువంటి ఈ మూడవ రోజు పురవీధుల్లో ఊరేగింపు లేకపోయినా పూర్ణాహుతి అయిన తరువాత స్వామివారు శ్రీ భూదేవేదులతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో ఈ 3 రోజుల పాటు జరుగుతూ ఉండేటువంటి పవిత్రోత్సవాలు పరిసమాప్తమవుతూ ఉన్నాయి. ఆ పూర్ణాహుతికి ఏ యజ్ఞమైతే మనకు ఆశ్రయణీయమై ఉన్నదో అటువంటి యజ్ఞము యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని మనం దర్శిస్తే ఆయన సాక్షాత్తు విష్ణువే. యజ్ఞో వై విష్ణు అని చెప్పి శృతి చెబుతూ ఉన్నది. అటువంటి యజ్ఞ సంస్కృతికి మూలభూతమైనటువంటి వేదాలను అనుగ్రహించినటువంటిది శ్రీనివాస పరబ్రహ్మమే. ఆ పూర్ణాహుతి ద్రవ్యాలను చక్కగా అరుణారుణ రంజితమైనటువంటి ఆ వస్త్రంలో సిద్ధం చేసి ఉంచారు అర్చక స్వాములు. ఆ స్వామి పాల కడలిపై పవళించేటువంటి పురాణ పురుషుడు యజ్ఞ విష్ణువు భక్త పాలనకై కొండకొమ్మున నిలిచి ఉన్నాడు. పంచ దివ్యాయుధాలతో జగత్తును కాపాడేటువంటి ఆ వెన్నుడే ఈ వెంకటేశ్వరుడు. రక్షక శిక్షక దక్షక విక్షేపములుడిపి ప్రోవు వేడుకతోడు దాక్షిణ్యమేర్పడంగా వీక్షింపుము కమలచరణ వెంకటరమణ. శేషసేనుడైనటువంటి ఆ శ్రీనివాసస్వామి అకారత్రయ సంపన్నత గల భాగవతులకు అత్యంత ప్రసన్నుడు, పరమ పవిత్ర స్వరూపుడు. అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటువంటి 3 అకారత్రయంగా పరిగణింపబడుతూ ఉన్నాయి. యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం. భగవంతుని విషయంలో పూర్తిగా పరతంత్రుడై స్వామికి ఎలా సేవలందించాలో అలాగే సేవించడం శేషత్వం. ఇలా శ్రీవారికి తప్ప ఏ ఇతరులందు నెరపకపోవడం అనన్యార్హ శేషత్వం. శ్రీనివాసునికి తప్ప వేరెవరికి నేను శరణ్యుడిగా అంటే రక్షకుడిగా ఆయనను తప్ప మరొకరిని నేను భావించను అని సంకల్పించడం అనన్య శరణత్వం. జీవుడు పద్మావతి జానికి ఆట వస్తువుగా భోగోపకరణంగా ఉండాలి, ఇతరులకు అలా ఉండకూడదు. ఇది అనన్య భోగ్యత్వం. ఇలా అకారత్రయం ఎవరి యందు పూర్ణంగా ఉంటుందో ఆయనే మహాభాగవతుడు. అటువంటి మహాభాగవతులైనటువంటి వారితో నిండినటువంటి ఈ వెంకటరమణ స్వామి పట్టు పవిత్రాలతో పుష్పమాలికలతో ఆ యొక్క యజ్ఞకుండాన్ని పూర్ణాహుతి యజ్ఞకుండాన్ని వీక్షిస్తూ ఆ యజ్ఞోవై విష్ణు అని శృతి చేత కీర్తింపబడేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ వెంకటరమణ స్వామి వారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ మలయప్ప కటి వరదహస్తుడై ఉభయ దేవేరులతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు, చిరునవ్వులు చిందిస్తూ. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవెంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. బంగారు చేయితో వరదహస్తంతో ఆ స్వామి కటిహస్తంతో పైనుండేటువంటి 2 చేతులతో శంఖచక్రాదులను ధరించి
ఉభయ దేవేరులతో పవిత్రాలను ధరించినటువంటి ఆచార్య పురుషులతో పరమ పవిత్రమైనటువంటి ఆ యజ్ఞము సాక్షిగా ఈ వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో నిలిచి భక్తజనులను కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధ సిద్ధికి తపముంజేయుట విఫలము పొల్లున నాయము సేకురునే తలప అధికంబైనన్. భక్తి అనేది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయటం వ్యర్థం. అందుకని భక్తితో ఎందరో భక్తావతంసులు విచ్చేసి చక్కగా ఈ వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో సుఖాసీనులై వీక్షిస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమీ ఆదాయం లభించదు. కనుక భక్తితో భక్తితో చిత్తాన్ని గోవింద పదాయత్తం చేసుకున్నారు ఎందరు భక్తులు కూడా. నారాయణ నీ పాదకమలములే మాకు శరణము అని భావిస్తూ ఉన్నారు. అన్నమాచార్యుల వారు ఆ శ్రీమన్నారాయణుని పైన ఎన్నో దివ్య సంకీర్తనలను పాడినటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఈ తిరుమల ఆనంద నిలయం. ఎందరెందరూ వాగ్గేయకారులు ఇక్కడికి విచ్చేసి ఆ స్వామిని అనన్యంగా ఆశ్రయించి, స్వామి మాలో ఉండేటువంటి మత్సరం అనేటువంటి తెరను తొలగించు, పరమ పవిత్రమైనటువంటి నీవు మా యందు అంతర్యామిగా ఉన్నావు అని ఎప్పుడైతే మాకు తెలిసిందో అప్పుడే నిజమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితి మాకు ఏర్పడుతుంది అని చెప్పి స్వామి యొక్క పద్మముల వంటి పాదయుగళాన్ని నమ్ముకుని ఆయన యొక్క సన్నిధిలో ఉన్నారు. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టు కలిగి కామదోయిన కర సరోజంబు మా మస్తకములను నుంచి మనుపు మీషా. నీ పాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని, లక్ష్మీదేవి హస్తాన్ని అనుగ్రహించేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము బ్రతికించు స్వామి అని భక్తులు చక్కటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆచార్య పురుషులంతా కూడా యజ్ఞమునకు అందించినటువంటి ఆ యొక్క తిరుహారతిని, స్వామికి సమర్పింపబడినటువంటి మంగళహారతిని సమర్పిస్తూ ఉంటే గోవింద నామాలతో అందుకుంటూ ఉన్నారు. నారాయణ నీ యొక్క దివ్య స్వరూపాన్ని మేము ఆశ్రయించి ఉన్నాం, నిన్ను తప్పి మేము ఒకరిని ధ్యానించేటువంటి స్థితిలో లేము అని చెప్పి ఆ దివ్య శ్రీమన్నారాయణ భావనలతో ఈ యొక్క పవిత్రోత్సవ వేదిక దగ్గర నిలిచి స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఉత్తమ వస్తువులు ఇంతకన్నా గొప్పవి ఎక్కడ ఉంటాయి? ఆజ్యముతో ఆ అగ్ని ప్రజ్వరిల్లుతూ దివ్యమైనటువంటి కటాక్షాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ఆయన యందే మూర్తిత్వయము, ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, నవబ్రహ్మలు, ఏకోన పంచాశన్మరుత్రులు, వసువులు, దిక్పాలకులు, మునులు, గంధర్వపదాలు, అణిమాది అష్టైశ్వర్యాలు, చతుర్దశ భువనాలు, కులాచల దిగ్గజాలు అందులో ఉన్నాయి. అటువంటి నారాయణుని యొక్క మహిమను చక్కగా మనం ఇప్పుడు అన్నమాచార్యాది సంకీర్తన ద్వారా ఆలకిద్దాం. నారాయణ 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 నారాయణ.
మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణని నామ మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణ నారాయణ. హరియని నుడిగిన అణగేటి పాపము సిరుల నేను నుతిసేయగగన. హరియని నుడిగిన అణగేటి పాపము సిరుల నేను నుతిసేయగగన. పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని ఊరకి తొడిగిన ఎట్లు. పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము దొరకొని ఊరకి తొడిగిన ఎట్లు. నారాయణని నామ మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణ నారాయణ నారాయణ. అచ్యుతయనగా అందడి సంపద ఇచ్చల నిల్చిన ఇలగలవా. అచ్యుతయనగా అందడి సంపద ఇచ్చల నిల్చిన ఇలగలవా. కొచ్చి యొక్క కొండంత కనకము వెచ్చపు పోకకు వెలయిడినట్లు. కొచ్చి యొక్క కొండంత కనకము వెచ్చపు పోకకు వెలయిడినట్లు. నారాయణని నామ మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణ 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 నారాయణ.
ఎదుటనే శ్రీ వెంకటేశ్వరయనగా పొదిగిన తపముల పుణ్యము గలదా ఎదుటనే శ్రీ వెంకటేశ్వరయనగా పొదిగిన తపముల పుణ్యము గలదా కదిసి సముద్రము గడచి ఓడలో చిదిసి ఇనుము తెచ్చిన ఎట్లు కదిసి సముద్రము గడచి ఓడలో చిదిసి ఇనుము తెచ్చిన ఎట్లు నారాయణని నామ మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణని నామ మహిమలకు గోరబోవుటకు గొడ్డలి తగున నారాయణ 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 సప్తరే అగ్ని సమిధ సప్తరిక్మా సప్తర్షయ సప్తరామప్రియాని సప్తధాత్వాయజంతి సప్తయోనిరామునర్మా కృతేన స్వాహా ఋతధాన విద్వానరుకుర్వేణ పూర్ణాహువింజుహోమి మనః ప్రజాపయే స్వాహా సప్తరే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తర్షయ సప్తరామప్రియాని సప్తహోత్ర సప్తదాత్వాయంతి సప్తయోని రావృణస్వాంకృతేన స్వాహా ఓం ఋతధాన విద్వానరుకుర్వేణ పూర్ణమాహువింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహా ఋతధాన విద్వాన నష్టభృదేన పూర్ణమాహువింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహా ఓం అగ్నిర్భుక్తం ద్యోర్భుక్తం పృథివీభుక్తం భోషితమస్పతిగంధర్వాత్మకేవ భుక్తం అగ్నిర్జేనం వేదజేనం ద్యోర్జేనం పృథివీజేనం భోషితమస్పతిగంధర్వాత్మకేవ జీర్ణం సమందాం పరిహరహవిడాకృతేన సమాదిత్యేర్వసవిస్మృద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిర్దాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదు వేదిస్తృప్యదు ద్యోస్తృప్యదు పృథివీతృప్యదు బ్రహ్మాద్యాస్తృప్యందాం ఓషధమనస్పతిగంధర్వాత్మృతస్యేమతృప్యందాం మే దక్షిణతపితరపితామహ ప్రపితామహ స్యాక్షయ్యమస్తృప్యందాం అదితేన్వముగ్స్తాః అనుమదేన్వముగ్స్తాః సరస్వనేన్వముగ్స్తాః దేవసమిత ప్రాదామేః ఆవాహిత దేవతాభ్యో నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా సతసిదం మే భూయాత్ స్వాహా సర్వం సర్వం మే భూయాత్ స్వాహా అక్షితమక్షిత్యే జుహోమి అక్షితమజమామే జ్యేష్ఠాః ప్రాత్యాన్ దిశ దేవార్తయో మార్చకింతాన్ దక్షిణాయాన్ దిశ మాసాః పితరో మార్చకింతాం ప్రతీచ్యాం ఇందామురీత్యాన్ దిశ్యాపమోషతయో వనస్పతయో మార్చకింతాం మూర్ధాయాన్ దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్చకింతాముదోధరాధరేర్ నాగేభ్యో మార్చకింతాం మాహం ప్రజాం పరాసితం యానస్య యానరీస్తన సముద్రేవో ననయాన సంపాతో అపితః తంతం తన్మన్ మృదుశోభానమన్వహిత్యోదష్మద పథోరక్షతిగా కృతాని జనయాదే వ్యంజనం స్వాం యోని విపగచ్చత అచ్యంత్రం ప్రజయా భూయా సంమాపరాధీతి మత్మయః ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ దిక్షసే యోపశ్యమత మోరసస్తస్య భారయతే హనః సునీరమ మాతరః తస్మారంగమావ భోజస్య క్షయాయ దిన్వథ పునర్దేవేభ్యో హవ్యం వః పునర్దేవేభ్యో హవ్యం వః వరిశిష్టాగక్వరేష్టో గ్రంభజో అపావధీం తేజంజో అపావధీక స్వాహా ఊర్ధం
యజ్ఞం నయదమ్మాజీక్వరతమత్రమేధాం వష్మన్ పృథివ్యా దివో వా ఉత్తమతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః ప్రతిపమనయా దక్షిణతః ప్రతిపమనయా ఉత్తరతః ప్రతిపమనయా పశ్చిమతో విష్ణోః సదనమసి దక్షిణతో విష్ణోః సదనమసి ఉత్తరతో విష్ణోః సదనమసి ప్రాచ్యాం విష్ణోః సదనమసి సర్వాన్ పరిసమూక్య గ్రంథిం విశ్రుత్య హర్భి ప్రోక్ష్య ఆప్యాయంతామాపవోషధయో మరుతాం ప్రసదయస్తనిమం గచ్చతతో నో వృష్టిమేదయస్మాః శుద్ధ్యంతాన్ దేవసదనగుం శుద్ధ్యంతాన్ దేవసదనం భూతిస్మాదే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కస్యమస్య త్రయాయుషం యద్దేవానాన్ త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కస్యమస్య త్రయాయుషం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ మర్చషే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాతన మహేరణాయ దక్షసే భుషతేరివ మాతరః తస్మా అరంగమామో యస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్మీ భూయా సంయత్తే అగ్నే వర్చస్తే రాహం వర్చస్సీ భూయా సంయత్తే హరతే ఆగో హరస్వీ భూయా నిత్యగం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్యः సోమో నమః త్రయాయుషం జమదగ్నే కస్యమస్య త్రయాయుషం యద్దేవానాన్ త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చషే త్రయాయుషం యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయా సంయత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయా సంయత్తే అగ్నే హరస్తే నాగం హరస్వీ భూయాసం మయి మయి ప్రజామయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజామయి ఇంద్రయింద్రయింద్రామయి మేధాం మయి ప్రజామయి సూర్యో ప్రాణోధానే అగ్నినయ సుమథా రాగే అస్మాని విశ్వాని దేవ మహిళాని విద్వాని యుజోధ్యస్మజ్జుహరాణమేనో భూయిష్టాంతే నమ భక్తిం దేవ ఓం మేశ్వరస్య మే యజ్ఞోపజతే నమస్య యత్తేన్యోనందస్మై నమయత్తేతిరిఖందస్మై తే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వషడత్తహారముపాగ్నయే వేదసే భగవాన్ ప్రతిఫలితవోం నమః వైశ్వానరస్య జ్ఞానసాగర సముత్తరణే ప్రశస్తం సుజ్ఞానసేతురచనే నిపుణే బుధేడ్యం లక్ష్మీపతిం సురవరార్చిత వెంకటేశం దారిద్ర్యపూర్వదురితౌఘనిశాచరఘ్నం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆనంద నిలయంలో వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో త్రయాన్నికంగా నిర్వహింపబడుతూ ఉండేటువంటి పవిత్రోత్సవాలలో అత్యంత శోభాయమానమైన విశిష్టమైన పవిత్రోత్సవ పరిపూర్ణ ఘట్టం పూర్ణాహుతి. పూర్ణాహుతి మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి వస్తువులను సమర్పించి హోమభస్పాన్ని శ్రీవారికి అమ్మవార్లకు అలది యజ్ఞక్రియను నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. మహావిష్ణువు అవతరించినటువంటి దివ్యమైనటువంటి కాలంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. శ్రోణ నక్షత్రం విష్ణుర్దేవతీతి అని శృతివాక్యం చెబుతూ ఉన్నది. శుభకార్యాలకు ప్రధానమైనటువంటి కాలం. ఆషాఢం మోఢకాలంగా చెప్తారు. అందువల్ల ఈ శ్రోణ నక్షత్రానికి దివ్యమైనటువంటి నేపథ్యం ఉన్నది, పవిత్రత ఉన్నది. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యా ఉపశృణోమివాచం మహీం దేవీం విష్ణుపత్నీ అజూర్యాం ప్రతీచీమేనాగుం హవిషా యజామహే. శ్రోణ అనేటువంటిది విష్ణుదేవతాకము కనుక తదధిష్టాన దేవత విష్ణు శ్రోణా నక్షత్ర రూపమైనటువంటి శరీరాన్ని ధరించి మనందరము ఆయన యొక్క అనుగ్రహంతో ఉన్నాం. శ్రోణా నక్షత్రం సమస్త కళ్యాణ గుణాలతో విరాజిల్లేది. విష్ణువుకి భార్యగా భూరూపి అయినటువంటి ఆ అమ్మవారు మనకు ఆశ్రయణీయమై ఉన్నది. మానవులకి సంతాపాది బాధలు లేకుండా కాపాడేటువంటి శ్రోణా నక్షత్రాన్ని గురించి మనం యజ్ఞం ఆచరించాలి అని చెప్పి మనకు సంప్రదాయం చెబుతూ ఉన్నది. త్రేధా విష్ణురుగాయో విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్చోణైతి శ్రవ ఇచ్చమాన పుణ్యగ్గు శ్లోకం యజమానాయ కృణ్వతి. విష్ణువు ఎలా విశ్వవ్యాపకుడయ్యాడు,
వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. గొప్పగా కీర్తించబడేటువంటి విష్ణువు ఒకసారి భూమి అంతరిక్షాది లోకాల్లో అతిక్రమించినటువంటి విష్ణువుకి శరీరమైన ఈ శ్రవణ నక్షత్రం కూడా ముల్లోకాల్లోనూ మహావిష్ణువులా వ్యాపించింది. అట్టి శ్రవణ నక్షత్రం యజ్ఞకర్మను ఆచరించేటువంటి యజమానికి ఉత్తమమైనటువంటి కీర్తిని కలిగిస్తుంది. అందువల్ల శ్రవణ నక్షత్ర యుక్తమైనటువంటి ఈ మాసంలో విష్ణుమూర్తి అంతర్యామిగా విరాజిల్లేటువంటి ఈ కాలంలో భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవాలు యజ్ఞకర్మతో ముడిపడినటువంటి వాటిని వైఖానస భగవత్ శాస్త్రం నిర్దేశించినటువంటి దివ్య ఉత్సవాలను వీక్షిస్తూ ఉన్నారు. వెంకటరమణ స్వామి కళ్యాణ మండపం నిత్యము కూడా పచ్చతోరణంతో విరాజిల్లేటువంటి పరమ పుణ్య ప్రదేశం. జాతా శౌచ మృతా శౌచాదులు సిబ్బంది వల్ల కానీ లేదా భక్తుల వల్ల కానీ ఏర్పడి ఉంటే వాటిని కూడా తొలగింపజేసేటువంటి దివ్యమైనటువంటి సన్నివేశం. త్రయాన్నికంగా జరిగినటువంటి పవిత్రోత్సవాలను పునీతం చేస్తూ ఉండేటువంటి ఆ యొక్క పూర్ణాహుతిని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ భూనాయకుడైన శ్రీవారు ప్రాతకాలపు భానుబింబంలా ఈ పరిపూర్ణమయ్యేటువంటి దివ్య సమయంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. పద్మరాగమణులు పొదిగినటువంటి ఆ తిరుమూర్తి యొక్క సౌందర్యం పవిత్రాలతో నేడు విరాజిల్లుతూ ఉన్నది. ఆ యొక్క హోమశేషాన్ని సమర్పిస్తూ ఈ యజ్ఞము నీవే అని చెప్పి ఆ పరమాత్మకి ఎరుకబరుస్తూ ఉన్నాడు. ఇతడెలుమేలు మంగ విభుడు ఇతడలమేలు మంగ విభుడు ఇతడేవో కలశాబ్ది కన్యకున్ సతతము చిత్తమిచ్చిన రసజ్ఞుడు ప్రాజ్ఞుడు సర్వవైభవోన్నతుడు రమాసతీ ప్రియుడు నందక శార్ంగధరుండటంచు నిన్నతివలు మెచ్చిముచ్చి కొనియాడుదురెప్పుడు వెంకటేశ్వర. ఆ శ్రీకాంతుని వైభవాన్ని చూడని కన్నులు నెమిలిపించపు కన్నులు గదా. ఆ రాజీవాక్షుని పూజకు వైభవాన్ని దర్శించటానికి వినియోగించుకోవలసినటువంటి ఈ నేత్రాలను మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. శ్రీవారి పాదాల మీద ఉండేటువంటి ఆ తులసీదళ పరిమళం ఆఘ్రానించడమే మన జీవనానికి ప్రధాన కర్తవ్యం. అశుభాని నిరాచస్తే తనోతి శుభ సంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్మంగళం పరం. వెంకటేశ్వర స్వామి ఆయనను స్మరించినంత మాత్రానికి ఆ శుభాలను పరిహరించి శుభ పరంపరలను కటాక్షిస్తాడు. అటువంటి నీలమేఘశ్యాముడు దప్పితీర్చేటువంటి కాలమేఘుడు ఈనాడు పవిత్రోత్సవాలలో యజ్ఞస్వరూపమై మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం ఈనాడు చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నాం. గురుఘోర రూపకంబై పరగెడు తాపత్రయంబు ఉపశమింపగా శ్రీహరి చేత నిసృష్టములగు కరుణాలోకముల తలుపగాతగు బుద్ధిం. అటువంటి ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమనే అతి భయంకర తాపత్రయాలను శాంతింపజేసుకోవటానికి పరమ పవిత్రమైనటువంటి ఈ పవిత్రోత్సవాలను ఈనాడు మనం వీక్షిస్తున్నాం. మనోమలం పరిహరింపబడి హృదయంలో అంతర్యామిగా ఉండేటువంటి ఆ యొక్క శ్రీనివాస పరబ్రహ్మము అనుభవంలోకి వస్తాడు. భక్తులందరూ కూడా ఆ కమలాక్షుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను స్మరిస్తూ ఈ యొక్క వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో సుఖాసీనులై స్వామి యొక్క పవిత్రోత్సవ పూర్ణాహుతి ఘట్టాన్ని వీక్షిస్తూ ఉన్నారు. సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్ష్యోతి సుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వదా. ఎల్లప్పుడూ కూడా ఆయన సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి లోకాల్లో ఉన్నప్పటికీ అర్చామూర్తిగా ఆరాధింపబడుతూ భక్తులకు పరమప్రసన్నుడై ఈ క్షేత్రంలో నిలిచి ఉన్నాడు. దేవతల చేత దిక్పాలకాది ఉత్తమ అధిపతుల చేత నిత్యము అత్యుత్తమంగా ఆరాధింపబడేటువంటి స్వామి కొలువైనటువంటి దివ్యక్షేత్రం ఈ వెంకటాచలం. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. ప్రకృతి కంటే జీవుని కంటే పరుడైన ఆ స్వామి యొక్క పవిత్రోత్సవాలను మనం ఆలకిద్దాం. సమానమంత్రస్సవేదస్సమానే సమానం
तमेषाम् समानं मन्त्रमभिमन्त्रयेव समानेन बुद्धविषाजहोमि समानी वागोदिः समाना हृदयानि वः समानमस्तु वामनो यथा वस्तुषः सादीम् तच्छय्यारावृणीमहे गादैयज्ञाय गादैयज्ञवादये दैवी स्वस्तिरस्तु न स्वस्तिर्मानोषेभ्यः ऊर्ध्वञ्जीगातुभेषजं शन्नो हस्तद्विमदेशं चतुष्पदे ॐ शान्तिः 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 लक्ष्म्या नित्य निषेविताय ददते शङ्खं रदाङ्गं गदा चापासीत समल्लसन्मकुरत स्तम्भोपमैर्बाहुभिः केयूरोदरबन्धहार निपुण श्रीवत्सपीताम्बरः सत्काञ्ची कनकाभिरामवपुषे पुंसे परस्मै नमः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य एतश्शेषाचलनिवासिनः श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः त्रिदिनात्तर प्रयुक्त पवित्रोत्सव कर्मणि स्वामिनः शुक्ल यजुर्वेद पारायणम् हिरण्मयेन पात्रेण सत्यस्याभिहितं मुखम् तत्त्वं पोषण्णपारेण सत्यधर्माय दृष्टये पूषन्न कर्षयमसूर्यप्राजापत्यं यो हरस्मेन् समोहते जोजत्ये रूपं कल्याणतमन्तत्ये पश्यामि योऽसावसो पुरुषस्वाहमस्मि वायुरनिलममृतमथेदं भस्मा तद्यो शरीरम् ॐ क्रतो स्मर कृतज्ञ स्मर क्रतो स्मर कृतज्ञ स्मर अग्नेन सुपथा राज अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहामेनो भोजष्ठान्ते नमः भुक्तिं विधेम ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ नमो नरक विद्वेषिणाभीननिर्जन्मने ब्रह्मणे प्रोधाकार भुवनाकार शिल्पिने भजे चतुर्मुखं देवं ब्रह्माणं कमलोद्भवं हिरण्यगर्भं धातारं सुरासुर पितामहम् अस्य देवदेवस्य श्रियपदे पुरुषोत्तमस्य एतशेषाचलाधिष्ठितस्य श्रीभूनीला समेत श्री श्रीनिवास स्वामिनः त्रिदिनात्तर प्रयुक्त पवित्रोत्सव कर्मणि स्वामिनः कृष्ण यजुर्वेद पारायणम् ॐ समुद्र उदरमन्तरिक्षं वायुर्या वा पृथिवी आण्डोग्रवादे वस्तु भोरेतो यद्यते तद्विद्यो दधे यद्विधोनुते यन्मेहति तत्पर्षति वागे वाच्यवागहर्वा ध्यायमानस्य महिमा पुरस्ताज्य रात्रिरेणं महिमा पश्चादनुयायुध एतौ वै महिमा वस्त्वमभिनत्तं बभूवदर्हयो देवानवः सर्वासुराजीरं धर्वानुष्वो मनुष्यान् समुद्रो वाश्वस्य योनिसमुद्रो बन्धुः पूर्णमासौ यजते अश्वस्यैव मेध्यस्य पदे पदे जुहोति एतदनुकृतिः स्म वै पुरा अश्वस्य मेध्यस्य पदे पदे जुह्वति यो वाश्वस्य मेध्यस्य विवर्तनं वेद अश्वस्यैव मेध्यस्य विवर्तने विवर्तने जुहोति अथो वादित्योऽश्वः साहवरीयमागच्छति तद्विवर्तते यज्ञहोत्रं जुहोति
అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే యుహోతి ఏతదనుగృహస్మై పురా అశ్వస్య మేధ్యస్య వివర్తనే వివర్తనే ఏవం విదుషో యజ్ఞస్యాత్మాయమాశ్రద్ధావత్ని శరీర విద్మమురో వేదిర్లోమాని బర్హిర్వేదశిఖాహృదయో భక్కామాజ్యం మన్యుః పరుస్తవోర్విశ్వవైదా దక్షిణావాగ్ఘోదా ప్రాణోద్ఘాతా క్షురధ్వర్యురో బ్రహ్మా శ్రోత్రమగ్రీత్యావద్ధ్రియతే సాధీక్షాయ దశ్నాదిదత్యవతి తదస్య సోమపానై యత్ర మదేతరు వసదో యత్సంచరత్వమిదత్యుత్తిష్ఠతే జసప్రవర్గ్యోయం ముఖం తదాహవనీయో యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్తి తత్సవిదో యత్సాయం ప్రాతర్మధ్యం దినం యదా ఏ అహోరాత్రేరేర్షపూర్ణమాసో ఏ ధమాసాష్టమాసా ఏ ధర్మాస్యార్యస్తే ఉరుబంధాయ సంవత్సరాచారివత్సరా తే హర్గణా సర్వవేద సంవాహేరత్సత్రయం మరణం తదవృతేదద్వైతరామర్యమగ్రహోత్రమూలత్రయ్యేవం విద్వాన్ ప్రలీయతే దేవానామేవ మహిమానం గత్వా నిత్యస్య సాయుజ్యం గచ్చత్య సయో దక్షిణే ప్రలీయతే విరుణామేవ మహిమానం గత్వా నవసాయుజ్యం గచ్చత్యేదో వైదూర్యాయ నమసో మహిమానో బ్రాహ్మణో విద్వాన్ బ్రహ్మణో మహిమానమాప్రోడిస్మాత్ బ్రహ్మణో తారాతుషారశీకర భూరజములకైన లెక్క బుధులి భూభారాన్న కరుడగు నీ రమ్య గుణాళినన్న నేరరగణ్య. స్వామి వేద్యుడు వేద ప్రతిపాద్యుడు కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఆవిష్కరించేటువంటి వేదపారాయణం చేస్తూ ఉన్నారు. పూర్ణాహుతి అనంతరం వేద విధులు. విశ్వాత్మకుడు విశ్వేశుడు విశ్వమయుండఖిలనేత విష్ణుడజండి విశ్వములో తానుండును విశ్వము తనలోన చాలా వెలుగుచునుండునని చెప్పి భాగవతాది గ్రంథాలు కీర్తిస్తూ ఉన్నాయి. స్వామి విశ్వానికి ఆత్మ, ఏకైకమైనటువంటి దివ్య చక్రవర్తి, విశ్వరూపుడు, జగన్నాయకుడు, జరణ మరణాది వికారములకు దూరుడు, ఈ విశ్వానికి మూలమై ఉన్నాడు. లోకనాథుడు సముజ్వలంగా ప్రకాశిస్తూ అందరిలో ఉండేటువంటి చీకట్లను పోగొట్టి దివ్య జ్యోతి అయి విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మమునకు దివ్యమైనటువంటి రీతిలో ఈ యొక్క క్షేత్రంలో నిర్వహింపబడినటువంటి పవిత్రోత్సవాలు సకల లోకాలకు అభ్యుదయాన్ని అనుగ్రహిస్తాయి. అష్టదిక్పాలకుల యొక్క అంశాలను ఆకర్షించి సృష్టికర్త అయినటువంటి రాజును కూడా ఆయనే ఎరుకబరుస్తూ ఉన్నాడు లోకానికి అని చెప్పి ధార్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి శ్రీనివాసస్వామి యొక్క దివ్య మహిమను భావనం చేస్తూ ఉన్నారు భక్త బృందాలు. ఈ పవిత్రోత్సవాలు పరిపూర్ణమయ్యేటువంటి దివ్య నేపథ్యంలో స్వామి నీ బంటనే ముమ్మాటికి నీ బంటనే వేరొకండనే జగదవన శ్రీబంధ బంధురాంఘ్రి మహావిరుదోద్దామ వెంకటాచలధామ అని చెప్పి ఆ స్వామివారి యొక్క దివ్య పాదార విందాలకు నమస్కరిస్తూ ఉన్నారు. పౌర్ణమి నాటి చంద్రుని వంటి మోము కలిగినటువంటి స్వామి ఈనాడు ఆ దివ్య వేదిక పైన యజ్ఞపురుషుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఉభయ దేవేరీ సమేతుడు, సకల సౌభాగ్యాలకు నెలవైనవాడు, శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు, దివ్యమైనటువంటి తన చూపులతో కరుణను పంచుతూ ఉన్నాడు. భూ విలాసాలతో భక్తులపై పరమానుగ్రహాన్ని ప్రసరింపజేసేటువంటి స్వామిని వేదనాదంలో మనం విందాం. కరకలిత శంఖ చక్ర శాంగ కౌమోదకీ నందకస్య
भुजबलमतितनय शतसहस्रस्य निचित शरशत निहत रजनी चौबृदित धारा समित निखिल लोकतापस्य मत्स्य कोमवराह नारसिंह वामन परशुराम राघव बलभद्र कृष्ण कल्क्यादि प्रादुर्भाव जगत्त्रयस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य एतक्षेत्राधिष्ठितस्य श्रीभूनीला समेत श्री श्रीनिवास स्वामिनः जैवनी सामवेद पारायणम् ओम प्रजापतिंगायत्र सत्सविदुवरेण्यो भक्तो देवस्य धीमः धियो यो नः प्राजागिं जेतु पुरंदरः पूर्वासाधिपति सचीपति सकल सुरगणैरप्सरोभिसेव्यमानः रथगजतुरग शिबिकरदांग गरुड ढोला व्याल हंस सिंहादि वाहन जातैः छत्रपिंच चामर वितानध्वजपताक दर्भामालाज्यैः अन्यैर्मंगल पाठकैः वृंदि बृंदकैः संतान कुसुमनिकरैः आकाशमा पूरयन्नो रजत गिरिवर शिखर सदृश ऐरावत मारुह्य अंजलिं कुर्वन्नो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य एतस्येषाचलाधिष्ठितस्य श्रीभूनीला समेत श्री श्रीनिवास स्वामिनः पवित्रो त्रिदिनात्तर प्रयुक्त पवित्रोत्सव कर्मणि स्वामिनः अधर्व वेद पारायणम् ओम ब्रह्मोदा ब्रह्मा यज्ञास्वरावोमिताः अध्वर्गिर्ब्रह्माणो जातो ब्रह्माणान्तरहेतं हविः ब्रह्मसृजो घृतवातिर्ब्रह्माणा वेदरुद्धेता ब्रह्मा यज्ञस्य वत्वञ्च अर्कयो येह दुष्कृताः सिमिताय स्वाहा अम्हो मुझे प्रभारे मामनीषा मा सुत्रावणे सुमतिमा आवृणानः इदमिन्द्र प्रदेहव्यङ्गरोभाय सत्यास्वं दयजामानस्य कामाः स्तुतामया वरदा वेद माता प्रचोदयन्तां पावमानेर्द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिन्द्रवेणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्राजत ब्रह्मलोकम् कृतविष्टं ब्रह्माणो वीर्येण ते नामा देवास्तवासावतेह हरिः ओम् ओम सुवर्णवर्णः श्यामाम्बरधरः पक्षचंदालंकार दीप्यमान दिव्यावयवः करयुगल धृतकनक राजीवः कटितट विकटित मेखला किंकिनी कनरवः ललाट रथोद्धंच तल्ल ताम्रचूडः प्रलय समय समुदित महांबुवा संकाश भीषणाकृतिः पक्षपाली युगल विक्षेप वेगवातोज्योत तांडवित मंडलहार यज्ञोपवीत कडिसूत्रावदंसकः किंकिनी कृत महाष्टनागः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य एतस्येषाचलाधिष्ठितस्य श्रीभूनीला समेत श्री श्रीनिवास स्वामिनः पवित्रोत्सवाक्यञ्च कर्मणि उपनिषत्पर्यः उपनिषत्पारायणम् प्रत्यगानन्दं ब्रह्मपुरुषं
ताने कथा समभरत्तदेतदोर्भिति यमुक्त्वा मुच्यते योगी जन्म संसार बन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति तदिदं परं पुण्डरीकं विज्ञानघनं तस्मात् तदिदावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकारपरब्रह्मो एतत् सर्वशिरो यो धीये प्रातःदीयानो रात्रिकृतं पापन्नाशयति सायमधीयानो दिवसकृतं पापन्नाशयति माभ्यन्तिरमादित्याभिमुखो धीयानः पञ्चवादकौपादकात्र मुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति नारायण सायुज्यमवाप्नोति यदेवं वेद इत्युपनिषत् ूनमाप्याय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महिगोत्रारुजासि भूयिष्ठभाजो अभदे स्यामा ब्रह्म प्रावारिष्मरन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः శ్రీపుత్రతార గృహక్షేత్ర రామ యశ సంపదశ్చ ఇహ లోకే సుఖమనుభూయ దేహావసానే సద్య శంఖచక్రధర శ్యామలాంగ చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ సర్వదేవతా నమస్కృత రవిమండలం భిత్వా తస్యోపరి చంద్రమండలం ధ్యాయన్ గతిమార్గేణ సర్వాన్ లోకానతీత్య సత్యస్థం సత్యలోకే ప్రతిష్ఠితం అనాది జగద్బీజం అశేష విశేషం నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం పునరావృత్తిరహితం శాశ్వతం పరంజ్యోతి ప్రవిశ్యతి ఇది విజ్ఞాయతే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ఏతశేషాచలాధిష్ఠితస్య శ్రీ శ్రీనివాసస్వామినః త్రిదినాధ్వర ప్రయుక్త పవిత్రోత్సవ కర్మణి స్వామినః వైఘానసూత్రపారాయణం సంస్కారాన్యాఖ్యాస్యామః రుద్రంగమగర్భాదానం సర్వశ్రీమంతవిష్ణుపరిజాతకర్మోత్థారణామకరణాన్నప్రాసప్రవాదాగమనపిండవర్తనజోలోనైన పారాయణవసంగోపాకర్మసమావర్తనబాణగ్రహణానేర్యాఖ్యానస్య యజ్ఞాస్యత్వా వింశద్ బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞశ్చేర్పంచానామహరహరనుష్ఠానం కాళీపాకమాక్రే నమస్తకా పిండపితృయజ్ఞో మాసస్వార్థం చైత్ర్యాస్మగేతి సప్తపాకయజ్ఞాః అజ్ఞాధేయమగ్నిహోత్రం దర్శపూర్ణమాసా వాగ్రే నేష్టిశ్చాతుర్మాస్యో నిరూఢపదవంతః సౌత్రావనీతి సప్తహవిర్యజ్ఞాః అగ్నిష్ఠోమోత్యగ్నిష్ఠో ముఖ్యషోడశి వాజపేయోదిరాత్రోక్తోర్గామయితి సప్తసోమయజ్ఞాః ఇత్యేతే చత్వారింశత్ భవంతి నిషేకాదా జాతకాత్ సంస్కృతాయాం బ్రాహ్మణ్యాం బ్రాహ్మణాత్ జాతమాత్రో మాత్రః ఉపనీతः సావిత్ర్యర్థేనాత్ బ్రాహ్మణः వేదమధీత్య శారీరైరాపానిగ్రహణాత్ సంస్కృతः పాకయజ్ఞేరపి యజన్ శ్రోత్రియः స్వాధ్యాయపరశ్చాహితాగ్నిర్హవిర్యజ్ఞేరపి అనోచానः సోమయజ్ఞేరవిప్రోణः సంస్కారేరేరుపేతో నిగమగమాభ్యాం ఋషికల్పः సాంగచతుర్వేదతపో యోగాత్ ఋషిः నారాయణపరాగిణో నిర్ద్వంద్వో మునిః ఇది సంస్కార విశేషాత్ పూర్వాత్ పరోవరీయాన్తి విజ్ఞాయతే విష్ణోరిత్యార్చ సర్వదేవార్చ భవతి అగ్నిర్వై దేవానామమః విష్ణుః పరమః తదనంతరేణ సర్వాణ్యా దేవతా ఇతి బ్రాహ్మణం తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్ఠాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి యజ్ఞేషు విహీనం తత్ సంపూర్ణం భవతీతి శ్రుతిః విజాత్రితంత్రితో నిత్యం గృహే దేవాగతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే శబ్ద బ్రహ్మకృతాభియోగ విభవ సాక్షాత్కృతాత్మేశ్వరాః
श्रीवैघानसधर्मशास्त्रनिपुणा ये तत्त्वनिश्चयालयाः ये तत्त्वप्रतिपादिता कृतधिया श्रीविप्रनारायणाः विख्याता परिषत्सु वेदविदुषां तेभ्यो नमस्कुर्महे देवेशस्य महोत्सवे जनपदा सेवार्थमागच्छतां विप्राणां गुरुदेवपादरजसां राज्ञां प्रभूनां नृणां श्रीमद्ग्रामनिवासिनामरिमहं कर्तुं समुत्साहिनाम् आशीर्वादमहं करोमि विदुषां सब्रह्मघोषाह्वयं सब्रह्म परिपूर्णो भवतु तदास्तु अयं दिव्यालयः वितन्यमानमौक्तिक विलोक्तमानलोचन कनकमणिमय शिल्पिका भवतु अयं दिव्यालयः स्वामिनः विदालय मत्स्यकूर्मवराह नारसिंह वामन परशुराम राघव बलभद्र कृष्ण कल्क्यादि अनेक पृथगाले भवन्तो महान्तो निगृह्णन्तु अस्य स्वामिनः चक्रालय शान्तालय वचनालयाज्जनेकालयै परिष्कृतो भवतु अस्य अयं दिव्यालयः स्वामिनः चेतत् पुण्याकार विमान पुण्यकोट विमान नंजावर्त विमान आनंद निलय विमान जनेक विमान एकदल द्वितल त्रितल चतुस्तल पंचतल सप्ततल एकास्तलैः अनेक विमानैः परिष्कृतो भवतु अयं दिव्यालयः एतत् गर्भगृहान्तराल मंडप मुखमंडप सोपान मंडप वन मंडप गिरिमंडप सिक्य मंडप जनेक चतुस्तंभ मंडप षोडशस्तंभ मंडप चतुर्विंशस्तंभ मंडप पंचाशस्तंभ मंडप मंडपोपरि मंडप परिष्कृतो भूयात् भवन्तो महान्तो निगृह्णन्तु अस्य स्वामिनः नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सव पवित्रोत्सव पल्वलोत्सव समीपहरणोत्सव वैकुंठोद्घाटनोत्सव ज्येष्ठाभिषेकोत्सवादि अनेकोत्सवैः परिष्कृतो भवतु अस्य स्वामिनः नित्यं प्रत्यूष प्रातः काल माध्याह्निक सायंकालाद्धरात्रिश्च षट्काल आराधनं भूयाति भवन्तो महान्तो निगृह्णन्तु अस्य स्वामिनः परत्व व्यूह विभव अंतर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्य विष्णु पुरुष सत्याच्युत अनिरुद्धादि पंचभैरात्मकस्य स्वामिनः एतत् परिपूर्णाराधनं भूयाति भवन्तो महान्तो निगृह्णन्तु अस्य स्वामिनः एतत् मंत्रासन स्नानासन अलंकारासन भोज्यासन यात्रासन पर्यंकासनादि नित्याराधनं भूयाति भवन्तो महान्तो निगृह्णन्तु एतत् एक प्राकार द्विप्राकार त्रिप्राकार चतुप्राकार पंचप्राकार सप्त प्राकार ताम्रमय प्राकार रजतमय प्राकार स्वर्णमय प्राकार रत्नमय प्राकार जनेक प्राकारै परिष्कृतो भवतु अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य एतशेषाचलाधिष्ठितस्य श्री भूनीला समेत श्री श्रीनिवास स्वामिनः त्रिदिनाधर प्रयुक्त कृत पवित्रोत्सव कर्मणि मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे काल विपर्यासे कर्म विपर्यासे सत्य विसर्वं यदा शास्त्रानुष्ठितं भूयात् भवन्तो महान्तो निगृह्णन्तु अस्य स्वामिनः त्रिदिनाधर प्रयुक्त पवित्रोत्सव कर्मणि एतत् कतृक पुरुषाः अस्य यजमानस्य पुनुगुनोळ गोत्रोद्भवस्य चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्नी समेतस्य सा कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयात् भवन्तो महान्तो निगृह्णन्तु टंगुटूळ गोत्रोद्भवस्य सांब शिवराव नामधेयस्य धर्मपत्नी समेतस्य सपुत्रकस्य सबान्धवस्य सहकुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्भूयात् भवन्तो महान्तो निगृह्णन्तु जनकुल गोत्रोद्भवस्य चदलवाड़ कृष्णमूर्ति नामधेयस्य धर्मपत्नी समेतस्य सा कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजयाभय आयुरारोग्य ऐश्वर्य भवन्तो महान्तो निगृह्णन्तु आत्रेय गोत्रोद्भवस्य श्रीनिवास राजनामधेयस्य धर्मपत्नी समेतस्य सा कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य विजय
అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాశ్రుతే భవంతో మహాంతో నిగృణంతో ఏతేషాం యజమానానాం సహ కుటుంబానాం ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిర్భవంతో మహాంతో నిగృణంతో ఏతత్ సంవత్సర క్రియా ద్రవ్య మంత్రహీన సర్వదోష ప్రాయశ్చిత్తార్థం కృత పవిత్రోత్సవ కర్మణి స్వామినః అనుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం వ్యాధిచోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవై శాంతిర్భూయాతి భవంతో మహాంతో నిగృణంతో సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఉపచారా పదేశేనే కృతాన హరహన్మయా అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాయిమాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మ వశాజ్జాతో నానాయోనిషు మూఢతి కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాజ్జపత్తనాత్ అజ్జ ప్రమృతిదాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూ జగన్నాథ దేవదేవ జనార్దన సంసారాన్నోమగ్రస్య త్వత్పాదాజ్జం వినా గతిః నాణ్యదస్తి సముత్తప్తుం మృత్యు సంసార సాగరాత్ యదరదారాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం ఏ రక్షమాం శరణాగతం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షి స్తోత్రపాఠమిదం పరం యః పఠే శృణుయాన్ నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః యః లోకే సుఖం భూత్వా సయాతి పరమాంగతిం దేవరాజదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం భృక్వాదిమణిభిర్మాణ్యం వందే శ్రీ విఘ్నోర్ణవం శ్రీలక్ష్మీ వల్లభారంభాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే విఘ్న సంసాక్షాత్ ధాతృమూర్తి మృహింబరం భృక్వాదిమణి సృష్టారం సూత్రరత్న ప్రవర్తకం నారాయణ పితా యస్య యస్య మాతా హరిప్రియా భృక్వాదిమణయః పుత్రాః తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః శృతి స్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తిరకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహరత్నే చ సంయుక్తే భజే నేమి సమాగతం నారాయణస్య యస్యాత్మా విఘ్నా ఇతి వర్తతే వేద వేదాంగతత్వజ్ఞం తం వందే విఘ్నోర్ణవం పద్మనాభవనో జాతం విష్ణు పూజా విశారదం కుజాసనే సమాసీన మూర్ధపండ్ర పవిత్రకం కిరీటహారాభరణ కుండలాంగభూషితం శిఖాయుగ్నో వేదాఢ్యాంధ్రదండేన విరాజితం వరదాభయ హస్తాఖ్యం శంఖచక్రధరం ప్రభం పద్మందు దక్షిణే హస్తే ధారిణం పీతవాసనం కమండలఘటాభ్యాం వైభర్షణవిదం తులసీ పద్మమాలాభిస్తవసా శోభితం విశ్వమాత్మీకమంత్రజ్ఞం విఘ్నో నిమాశ్రయే ఏషామాశేదాతి వైఖానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్యభూమిః దేవో ఏషాం దేవకే పుణ్యరాశి తేషాం పాదద్వందపద్మం ప్రపద్యే ఏషామాశేదాతి వైఖానసానాం జన్మక్షేత్రం నైమిషారణ్యభూమిః దేవో ఏషాం దేవకే పుణ్యరాశిః తేషాం పాదద్వందపద్మం ప్రపద్యే భవ్యాయ మౌనివర్యాయ పరిభూతాయ వాగ్మిని యోగప్రభాసమేతాయ శ్రీమద్విఘ్నసే నమః లక్ష్మీ వల్లభ సంకల్ప వల్లభాయ మహాత్మనే శ్రీమద్విఘ్నసే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం అవగురుం నిగమాగమేంద్రం దృక్పత్రికస్య మమరేజముఖాన్మహేంద్రాన్ సర్వాణంగురగురూన్ ప్రణమామి మూర్ధ్నా అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగదామ్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సకల నదులకు సమస్త విశ్వానికి పవిత్రతను ఆపాదించేటువంటి శ్రీనివాస పరబ్రహ్మం పవిత్రోత్సవాల్లో ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నాడు. ఉభయ దేవేరీ మనోహరుడైనటువంటి ఆనంద నిలయుడు మలయప్ప స్వామి కర్పూర నీరాజనం అందుకున్నాక పూర్ణ కుంభములకు పవిత్రమైనటువంటి ప్రాయశ్చిత్త దోషాలతో
విరాజిల్లుతూ ఉండేటువంటి ఈ విశ్వానికి మరింతగా పుష్టిని తుష్టిని అభ్యుదయాన్ని కూరుస్తూ స్వామి కటాక్షించేటువంటి దివ్య భవ్య సమయం. స్వామి యొక్క రక్షే లభిస్తే ఈ విశ్వంలో ఎదురేముంటుంది? ఆయన బ్రహ్మ శాపము కూడా తొలగింపచేయగలడు. అందుకే ధ్రువుడు చిరకాలం జీవించాడు. బ్రహ్మాస్త్రం ఏమి చేస్తుంది? పరీక్షిత్తును తిరిగి బ్రతికించాడు. బ్రహ్మ మాయ ఏమి చేస్తుంది? గోవత్స బాలకుల్ని నిర్మించాడు. మృత్యు ఏమి చేస్తుంది? సాందీపని కొడుకుని తెచ్చి ఇచ్చాడు. పాపం ఏమి చేస్తుంది? అజామిళుణ్ణి ఉద్ధరించాడు. అటువంటి స్వామికి సమర్పించినటువంటి ఆ కర్పూర నీరాజనాన్ని భక్తి అతిశయంతో అందరూ అందుకుంటూ ఉన్నారు భాగవతోత్తములు. ఋతవస్సాగరాద్వీప వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. సమస్తమైనటువంటి విశ్వంలో ఉండేటువంటి పవిత్రతలకు పవిత్రతను ఆపాదించేటువంటి దివ్యస్వరూపుడు వెంకటేశ్వర స్వామి. ఆయనకి నమస్కరిస్తూ భక్త బృందాలు అందరూ కూడా స్వామి 3 నాళ్ల నీ పవిత్రోత్సవాలను వీక్షించామని సంవత్సరానికి ఒకసారి జరిగే పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని పోయిన 3 రోజులుగా మనం చేస్తున్నాము. ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు పూర్తవుతా ఉన్నాయి. సంవత్సర కాలంలో అర్చకుల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఇక్కడికి వచ్చే భక్తుల ద్వారా కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగినట్లయితే వాటి ప్రాయశ్చిత్తం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని అత్యంత శాస్త్రోక్తంగా జరిపిన అధికారులకు అర్చకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈరోజు పవిత్రోత్సవ పూర్ణాహుతి జరిగింది. వైఖానస ఆగమోక్త ప్రకారంగా స్వామిలో అందరూ కలిసి విశేషంగా శాస్త్రోక్త ప్రకారంగా చేశారు. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు అని చెప్తారు. ఈ ఉత్సవంలో ఎక్కడైనా లోపాలు జరిగితే, దాంట్లో ఏదైనా దోషాలు ఉంటే దీనికి ప్రాయశ్చిత్తంగా అన్ని గుడిలో ఆ ఆగమ ప్రకారంగా చేస్తారు. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల గుడిలో వైఖానస ఆగమం ప్రచలితంగా ఉంది. ఈ వైఖానస ఆగమం ప్రకారంగా స్వామివారు చక్కగా వేదశాస్త్ర ప్రకారంగా చేశారు. మన టిటిడి ఆధ్వర్యం దానికి తక్కిన అన్ని ఏర్పాట్లు చేశారు. వారందరికీ మన తరపున సేవార్థుల తరపున మన కృతజ్ఞతలు తెలియచేయించాలి. అందరూ చేయిస్తాము. చూశారుగా, అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆ దేవదేవుడి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.